రాష్ట్రంలోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి నిపుణులు, అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించాలని స్పష్టం చేశారు. బ్లూ ఎకానమీలో భాగంగా సముద్ర ఆర్థిక వ్యవస్థ గురించే చర్చ జరుగుతోందని, అపారమైన వనరుల్ని వెలికితీస్తే విస్తృత ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు ఎగుమతుల్లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. ఆక్వాకల్చర్లో వాల్యూ అడిషన్ జరగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. తీర ప్రాంతాల్లో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఆ వనరుల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సముద్ర తీరాల్లో మడ అడవులు, తాటి చెట్ల లాంటి మూడంచెల సహజ రక్షణ కవచం ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాలు తయారు కావాలని దిశానిర్దేశం చేశారు.